రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30 కిలోల దుప్పి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ శివారు ప్రాంతంలో దుప్పి మాంసం స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున అటవీ ప్రాంతంలో కుక్కలతో వేటాడి దుప్పిని వధించాడు వేటగాడు గంట కొమురయ్య. కొమురయ్యది కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామం. దుప్పి మాంసం ముక్కలుగా చేసి అమ్ముతుండగా వలపన్ని అధికారులు పట్టుకున్నారు. కొమురయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. సిరిసిల్ల రేంజ్లోని గంభీరావుపేట మండలం గంభీరావుపేట బీట్లో కంపార్ట్మెంట్ నెంబర్ 192లో అడ్డగుట్ట ప్రాంతంలో గంట కొమరయ్య అనే వ్యక్తి దుప్పిని వేటాడాడు. సమాచారం మేరకు వెంటనే మేము వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి 30 కేజీల దుప్పి మాంసంతో సీజ్ చేసి తీసుకొని అటవీ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. కేసు బుక్ చేసి కోర్టుకి ఈరోజు సబ్మిట్ చేస్తాం.